అమ్మవారికి ఒక మేకపోతుని బలివ్వండి, ఒక నల్ల పిల్లిని బలివ్వండి, ఒక దున్నపోతుని బలివ్వండి అంటారు. అంటే దాని అర్థం నిజంగా ఓ దున్నపోతుని, ఓ నల్ల పిల్లిని, ఒక మేకపోతుని పట్టుకెళ్లి చంపేయమనే కాదు. ఇవి మూడు దుర్గుణములకు సంకేతములు. నల్ల పిల్లి దేనికి సంకేతం అంటే దొంగతనానికి సంకేతం. అందుకే పిల్లి దొంగతనం చేసినట్టు ఎవరూ చేయరు. పిల్లొచ్చి పాలు తాగేసింది అనుకోండి, ఎవరికి తెలియదు. అంత నిశ్శబ్దంగా వస్తుంది. దాని పాదాల్లోనే మాంసపు ముద్దలుంటాయి, చప్పుడు అవదు. పిల్లి దొంగతనానికి సంకేతం. పిల్లిని బలి, అందులో నల్ల పిల్లి అంటే అసలు కనపడదు చీకట్లో, అది చీకట్లో తిరుగుతుంది. దొంగ బుద్ధిని విడిచిపెట్టేయి, పరమేశ్వరుడు నీ యజమాని అని అంగీకరించి దొరలా బతుకు. మేకపోతుని బలి, మేక మూర్ఖత్వానికి ప్రతీక. నేను ఒకసారి రైల్లో వెళ్ళిపోతుంటే ఒక ఊరు యొక్క చివరి భాగంలో సిగ్నల్ లేక ఆగింది రైలు. అక్కడ మేకపోతులు పందెం వేస్తుంటే చూశాను నేను. కిటికీలోంచి కనపడుతోంది. చక్కగా రెండు గడ్డి తింటున్నాయి. ఒక వ్యక్తి అటు పట్టుకెళ్లాడు, ఒక వ్యక్తి ఇటు పట్టుకెళ్లాడు. వలిసి గడ్డి తింటున్న వాటినే దగ్గరికి తీసుకెళ్లి రెండింటి తలా తాటించారు. పట్టుకెళ్లి ఒకదాని మీద ఒకటి ఇలా ఉసి కొలిపి వదిలేశారు. అంతే, అలలు పగిలిపోయేట్టు కొట్టేసుకున్నాయి. మూర్ఖత్వానికి ప్రతీక మేక. మూర్ఖత్వం